శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో శ్రీనగర్కి సుమారుగా 68 కిలోమీటర్ల దూరంలో మార్తాండ్ అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఇక్కడ నదులు, కాలువలు, నీటి బుగ్గలు, అనేక రకాల చాలా శోభాయమానంగా ఉండేటటువంటి ప్రదేశం. పూర్వం కాశ్మీర్ రాజు లలితాదిత్య ముక్తాపిద అనేటటువంటి ఆయన 7-8 శతాబ్దుల మధ్య ఇక్కడ ఈ మార్తాండుని యొక్క దేవాలయాన్ని, సూర్య దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దీన్ని మార్తాండ సన్ టెంపుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సన్ అంటే సూర్యుడు ఇంగ్లీషు పదంతో అది ఎక్కువ ప్రఖ్యాతమై ఉన్నది. ఇటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాన్ని సేవించేటటువంటి వాళ్ళకి సమస్తములైనటువంటి రోగాలు ఉపశమించి ఆరోగ్యాలు చేకూరుతాయి అని చెప్పి అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇక్కడికి వచ్చి ఈ మార్తాండుని సేవించుకుని ప్రమాదాల నుంచి బయటపడుతూ ఉంటారు. అట్లాగే ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వరులో పరశురామ ఆలయానికి ప్రక్కనే కేదారేశ్వర, సిద్ధేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయి. వీటిలో ముక్తేశ్వర ఆలయము చాలా అందమైనటువంటిది. అట్లాగే కళింగ వాస్తు శాస్త్ర విధానంతో చాలా అద్భుతంగా సిద్ధం చేయబడినటువంటిది. దీని యందు ఉన్నటువంటి విగ్రహాలు కానీ, ఆలయము కానీ ఇవంతా కూడా శోభాయమానమైనటువంటి నిర్మాణంతో ఉంటాయి. 10వ శతాబ్దంలో ఇది నిర్మింపబడిందిగా తెలుస్తుంది. ఇక్కడ పరమశివుడు అనేక భంగిమలతో జపం చేస్తున్నట్లుగా ఆయన మూర్తులు కనపడతాయి. ఇక్కడ కుడ్య చిత్రాలు కూడా, పంచతంత్రానికి సంబంధించినటువంటి కుడ్య చిత్రాలన్నీ చాలా విశేషంగా చూడదగినటువంటివిగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం చేస్తే దీర్ఘ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి భక్తుల విశ్వాసము, అనుభవము కూడా. అందువల్ల అటువంటి ఆ పరశురామ నిలయ సమీపంలో ఉండేటటువంటి సరస్సులో స్నానం చేసి ఆరోగ్య సిద్ధిని పొందవచ్చు. అలాగే పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్కి దక్షిణాన 27 కిలోమీటర్ల దూరంలోనే 5వ ప్రవక్త అయినటువంటి అమృతసర్ ఆ ప్రదేశంలో, అదంతా కూడా సిక్కుల ప్రదేశము. అక్కడ 5వ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ జీ స్థాపించినటువంటి గురుద్వారాకి అనుబంధంగా ఒక పవిత్రమైనటువంటి సరస్సు ఉన్నది. ఈ సరస్సులో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదేటట్లయితే వాళ్ళకి వ్యాధులన్నీ తొలగిపోతాయి అని చెప్పి, అలా కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి, అట్లా ఆ జలాలకి అంత పవిత్రత ఉన్నది, రోగాల్ని పోగొట్టేటటువంటి శక్తి ఉన్నది అని చెప్పి తెలుస్తుంది. అలాగే రాజస్థాన్లో జైపూర్ నుండి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో గాల్టా అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఇది జైపూరు పట్టణానికి తూర్పు దిశలో ఉంటుంది. కొండ మీద సూర్య దేవాలయం ఉన్నది. సూర్యుడు సహజంగా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత అన్నట్లుగా సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడే. అటువంటి సూర్య దేవాలయాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటివి, అనుభవపూర్వకమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఇక్కడ గాలవుడు అని చెప్పే ఒక మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆ సూర్య భగవాను గురించి ఆయన ఎన్నో రకాలుగా తపస్సు చేసి ఆయన్ని సేవించుకుని తనకు సోకినటువంటి కుష్ఠవ్యాధి నుంచి కూడా బయటపడ్డాడు ఆ గాలవ మహర్షి. అందువల్ల ఈ సూర్యుడిని సేవించడం ద్వారా ఎంతటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల నుంచి కూడా బయటపడచ్చు అని చెప్పి పెద్దలు చెప్పారు. అట్లా క్షేత్రాలలో కొన్ని ప్రయోజనాల్ని మనం సాధించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి అవకాశాలని పొందుతూ ఉండాలి అని చెప్పి పెద్దల ఆశయం. స్వస్తి.